మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క వీడియోలో కొంత మనము తెలిసి తెలియక కొన్ని దురదృష్టవంతమైనటువంటి విషయాలు లేదా దుష్ప్రభావాలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కొంతమేర మన జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా కొన్ని మనము ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, మనం చేసే కొన్ని చిలిపి పనుల వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యమైనది బంగారము ఉంగరము. ఈ బంగారపు ఉంగరము ఏ వేలికి ధరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ వేలికి ధరించితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. బంగారం అంటేనే మనకు లక్ష్మీదేవితో సమానంగా మనకు వివాహ సమయంలో కానీ నిశ్చితార్థంలో కానీ ఉంగరం వేలుకు చక్కగా కూడా ఈ యొక్క బంగారాన్ని నిశ్చితార్థం చేస్తారు ఉంగరం వేలు. సో ఉంగరం వేలుకు అదేవిధంగా మరొక వేలుకు కొన్ని నరాలు మన గుండెకు అనుసంధానించబడి ఉంటాయి. మరి ఈ విధంగా అనుసంధానం ఉండడంలో కొంతమేర మనకు హార్ట్ బీట్ కు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే కొందరు తెలిసి తెలియకుండా మొత్తము పూర్తిగా కూడా 4 వేళ్లకు కూడా ఉంగరాలు పెట్టుకుంటారు. కొందరు బొటన వేలుకు కూడా బంగారపు ఉంగరాలు ధరించేటువంటి పరిస్థితి. సో ఇలాంటి బంగారపు ఉంగరం అంటేనే మనకు లక్ష్మీదేవి యొక్క స్వరూపకంగా, మరి కొందరైతే అమ్మవారి యొక్క ఫోటోకు నెక్లెస్లు కానీ ఆ యొక్క ఉంగరాలను కానీ వారు వేసుకునేటువంటి మహిళలు ధరించేటువంటి కొన్ని బంగారానికి సంబంధించినటువంటి వస్తువులు ఎన్నో కూడా ఈ యొక్క దీపావళి పండుగ రాగానే చక్కగా కూడా పెడతారు. ఇంకా చూసుకున్నట్టయితే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందయ్యా అంటే, మనకు ఉదాహరణకు ఇక్కడ బంగారం ఉంగరము ఎందుకు ధరించాలి? హిందూ మతంలో బంగారాన్ని చాలా పవిత్రంగా కూడా మనము భావిస్తూ ఉంటాం. శుభ సందర్భాలు, పండుగలు, వివాహాలకు బంగారాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా మనము భావిస్తూ ఉంటాం. సో బంగారం ధరించడం వల్ల సూర్యుని యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుంది. దీంతో పాటుగా ఇది జీవితంలో శుభయోగాన్ని సృష్టించడము అనేటువంటిది ప్రారంభిస్తుంది. సో బంగారం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో ధైర్యము, దృఢ సంకల్పాలు పెరుగుతాయి. కనుక జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉండేటువంటి వారు బంగారపు ఉంగరాన్ని ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు 2వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, వీరు బంగారపు యొక్క రింగును ధరించడం వల్ల సూర్యుని యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనస్సుపై కూడా ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని చెప్పడం జరుగుతున్నది మనకు. ఇంకా చూసుకున్నట్టయితే చాలా మంది కూడా బంగారపు ఉంగరాలు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది 1-2 వేళ్లకు ధరిస్తే మరికొందరు అన్ని వేళ్లకు కూడా ధరిస్తారు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా. మరి ఇక్కడ బంగారపు ఉంగరం ఏ వేలికి ధరించాలి అంటే, ముందుగా ఎవరైనా సరే ఉంగరపు వేలుకు ఇందాక మనం చెప్పుకున్నాం ఆ బంగారపు ఉంగరం అనేటువంటిది ధరించవచ్చు. ఉంగరపు వేలుకు బంగారము ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. ఏమిటయ్యా అంటే, మన శరీరంలోని 2 ఉంగరపు వేళ్లకు నరాలు గుండెకు అనుసంధానించబడి ఉంటుంది. అయితే అందువల్ల దీనివల్ల కొంత మనకు హార్ట్ బీట్ రిలేటెడ్ కూడా బాగుంటుంది. సో బంగారపు ఉంగరాన్ని ఎప్పుడు కూడా మనకు వేలుకు ధరించాలి. సో నిశ్చితార్థం సమయంలో కూడా బంగారపు ఉంగరాన్ని ఉంగరపు వేలుకే పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉంగరపు వేలు, చిటికన వేలు రెండింటికి కూడా బంగారపు ఉంగరం అనేటువంటిది ధరించాలి. మరి దీనికి ఈ యొక్క బంగారపు ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తే మనకు అశుభము అంటే, బంగారపు ఉంగరాన్ని మధ్య వేలుకు బంగారపు ఉంగరాన్ని ధరించడం వల్ల అశుభంగా చెప్పడం జరుగుతుంది. సో బంగారపు ఉంగరాన్ని ఎప్పుడూ మధ్య వేలుకు ధరించకూడదు. అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇది శనీశ్వరుడి యొక్క సంబంధించినటువంటి వేలు కనుక ఈ యొక్క మధ్య వేలికి బంగారం ఉంగరం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలు మనకు ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఉంటాయి. కనుక పొరపాటుగా కూడా మధ్య వేలుకు బంగారపు ఉంగరాన్ని ధరించకూడదు అని చెప్తున్నారు.
బొటన వేలికి ఒకవేళ ధరించాలి అనుకుంటే సిల్వర్, వెండి రిలేటెడ్ గాని ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకు కనబడుతున్నాయి. సో ఈ యొక్క వీడియోలో మనము తప్పకుండా కూడా మన యొక్క వ్యూయర్స్ కోసము బంగారపు ఉంగరము ఏ వేలికి ధరిస్తే శుభము అనేటువంటి ప్రేక్షకుల యొక్క ప్రశ్న మేరకు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. తప్పకుండా కూడా అందరూ కూడా చిటికన వేలుకు బంగారాన్ని పెట్టుకోండి, ఈ యొక్క మధ్యన వేలుకు వెండిది పెట్టుకోండి, బొటన వేలుకు వెండిది పెట్టుకోండి. ఓకే, శుభం.